WJI, myself Dr. Murahari Buddharam, వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా వ్యవహారికంగా ముందుకెళ్తున్నటువంటి క్రమాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు అన్నీ ఇన్ని కావు అనడానికి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఎవరైతే జర్నలిస్టులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీకి అనుసంధానంగా అది ఏం చేస్తే అంటే తప్పుల్ని ఎత్తి చూపకుండా వారు చేసినటువంటి అక్రమాలని వెలుగులోకి తీసుకురాకుండా ఏవైతే వార్తలు రాశారో అటువంటి వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి స్వయంగా కేసీఆర్ గారే అనేక స్టేజ్ల్లో చెప్పడం, దాన్ని వంతు పాడుతున్నట్టుగా బాంఛన్ దొరాని కాల్ముక్త అనేటువంటి కార్యక్రమాలకి నాంది పలికినటువంటి ఇక్కడున్నటువంటి మినిస్టర్లు కూడా అదే వంతు పలుకుతూ కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వంతు పాడినటువంటి జర్నలిస్టులకే డబుల్ బెడ్రూమ్లు ఇల్లులు ఇవ్వడం, వారికే ప్లాట్లు ఇవ్వడం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రాంతంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి 33 జిల్లాల్లో ఎవరైతే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వంతు పాడి వారికి భజన చేశారో అటువంటి జర్నలిస్టులకు మాత్రమే ఈ బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి అంశాలపైన ఈ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తర్వాత ఇతర సంఘాలు కూడా వర్క్ చేసినట్లయితే 100% జర్నలిస్టులకు జరిగేటువంటి అన్యాయం పైన ఎండగట్టినట్లయితే 100% ఈ విధమైనటువంటి ప్రభుత్వాలు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధమైన చర్యలకు పాల్పడ్డటువంటి ఈ మంత్రులపై తర్వాత ఈ విధమైనటువంటి తప్పుడు మార్గంలో ప్లాట్లు ఇచ్చినటువంటి వ్యక్తులపై అతి త్వరలో హైకోర్టును ఆశ్రయించి ఈ పంపకాలపైన స్టే కూడా తీసుకురావడానికి ముందడుగు వేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఒకటే చెప్తున్నాం, మంత్రులకు కావచ్చు అధికారులకు కావచ్చు ప్రభుత్వాన్ని ఏలుతున్నటువంటి కొంతమందికి కావచ్చు ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి కాస్త తక్కువగానే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఒకే ఒక విషయం ఏం చెప్తున్నామంటే జర్నలిస్టులకు అన్యాయం చేయాలని చూసినప్పుడు జర్నలిస్టులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి 100% మీ సమస్యలపై కనుక కృషి చేసినట్లయితే ప్రభుత్వ పెద్ద లేదా ప్రభుత్వాలు ఎంతటివైనా జర్నలిజం తలుచుకుంటే ఒక క్షణంలో కూలిపోతాయి అనేటువంటి విషయాన్ని గ్రహించి జర్నలిస్టుల సమైక్యతను ఐక్యతను పంచుకొని ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నా పేరు రావికంఠ శ్రీనివాస్ అండి, సీనియర్ జర్నలిస్టు. జాతీయ భావం గల పాత్రికేయులందరికీ ఇది చక్కని వేదిక. జాతీయ భావం పెంపొందింపునకి దేశభక్తియుత కార్యక్రమాల నిర్వహణకి ఈ సంస్థ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా కృషి చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ శాఖ ప్రారంభం కావడం అనేది చాలా హర్షణీయమైన విషయం. ఈ సంస్థని ముందు బలోపేతం చేసి జాతీయవాదం పెంపునకి అట్లాగే పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయబోతున్నాం. అలాగే మండల స్థాయిలో ఉన్నటువంటి పాత్రికేయులకి ఆయా పత్రికల యాజమాన్యాలు ఎలాంటి వేతనం కానీ వాళ్ళకి ఎలాంటి చాలా సంస్థలు కూడా ఇవ్వడం లేదు. అలాంటి వారందరికీ కూడా అండగా నిలబడుతూ వారి సమస్యల పట్ల పోరాటానికి వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇప్పుడు కోర్ కమిటీ నుంచే కదా కొంచెం వెనక బాగుంటుంది అందరి వాయిస్ ఇప్పుడు మీరు వినిపించాలి. నా పేరు నేలకొండ అనిల్రావు, తెలంగాణలో నా పేరు నేలకొండ అనిల్రావు. తెలంగాణలో కూడా వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా విభాగాన్ని మొదలుపెట్టడం అభినందనీయం, మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా జర్నలిస్ట్ అంటే అదొక జర్నలిజం అనేది వ్యాపారం కాదు. వాస్తవంగా ఎవరైతే సామాన్య ప్రజలు ఉన్నారో సామాన్య ప్రజల గొంతును ప్రభుత్వాలకు వినిపించడమే జరుగుతుంది. కానీ అది నేడు ఎలా జరుగుతుంది అంటే సామాన్య ప్రజల పేరిట వారు గొంతును వినిపిస్తున్నామని చెప్తూ బూర్జువా వ్యవస్థకు మరియు అధికార వ్యవస్థకు తొత్తులుగా మారి ప్రజా కంటకులుగా మారుతున్నారు. కానీ అలాంటి వ్యవస్థను కాకుండా సమాజ శ్రేయస్సు, జాతీయ భావజాలం, దేశభక్తి అంశాలుగా వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ముందుకు వస్తూ ఉంది. అదేవిధంగా జర్నలిస్టుల సంక్షేమాన్ని కూడా మేము
వారికి పెద్దపీట వేస్తూ ఆ యొక్క అంశాలనే పరిగణలోకి తీసుకుంటూ సామాజిక అంశాలు, సామాజిక భద్రత, వారి యొక్క వేతన వ్యవస్థ మరియు ఎలాంటి వేతనం లేకుండా సామాజిక సేవ చేస్తున్న జర్నలిస్టులకు కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించే దిశగా వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ శాఖ రేపటి నుంచి పోరాటం సాగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణలోని ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా వేదిక మీద తమ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా ఈ సందర్భంగా మేము वर्किंग जर्नलिस्ट ऑफ इंडिया जो अभी 13 राज्यों में सक्रिय है, अपना काम कर रही है। तेलंगाना स्टेट में भी इसका हाल में ही गठन का प्रोसेस शुरू हुआ है और तेलंगाना में जर्नलिस्टों को राष्ट्रीयता के भावना के साथ राष्ट्रीयता के हित में काम करने के लिए प्रेरित करने के उद्देश्य से इस संगठन का यहाँ पे फॉर्मेशन होगा। तेलंगाना में किस तरह का मतलब जर्नलिस्ट के लिए किस तरह के काम करते हैं? देखिए, तेलंगाना में हो या भारत के किसी भी राज्य में हो, जर्नलिस्ट का काम, जर्नलिज्म का जो काम है वो बड़ा ही चैलेंज वाला काम होता है। इसमें बहुत सारी बाधाएं आती हैं, जो सरकार से टकराहट वाली जो विषय है वो रहती है। जर्नलिस्ट जो दिन रात एक होकर काम करता है, उसके पीछे उसके बाल बच्चे होते हैं। अगर उसके साथ अनायास अगर कोई घटना हो जाती है जो कि वो कई विषम परिस्थितियों से गुजरता है, तो उसको देखने वाला कोई नहीं है। इसके साथ साथ बहुत सारे संकट ऐसे हैं, उसके सिक्योरिटी से रिलेटेड है, सेफ्टी से रिलेटेड है, उसके रेम्यूनरेशन से रिलेटेड है, उसके जॉब सिक्योरिटी से रिलेटेड है। बहुत सारे ऐसे विषय हैं जो हर एक प्रांतों का एक ही है। तेलंगाना में बहुत सारे ऐसे जर्नलिस्ट हैं जो नेशनलिस्ट जर्नलिस्ट हैं, जो नेशनलिज्म को प्रमोट करते हैं। ऐसे जर्नलिस्टों को सरकार के द्वारा इग्नोर करने का काम हो रहा है। ये एक अलग तरह का मैं यहाँ संकट देख रहा हूँ। जो देश के हित में काम कर रहे हैं, जो राष्ट्र के हित में काम कर रहे हैं, उनको यहाँ पे इग्नोर करने का काम हो रहा है। और ऐसा है कि जर्नलिस्ट जो राष्ट्र भावना से ओतप्रोत है, उसके साथ अगर इसको इग्नोर किया जाता है तो इसका मतलब है कि आप नेशनल बेनिफिट को, नेशनल हित को आप इग्नोर कर रहे हैं। तो ये एक बड़ा ही अजीब यहाँ पे विडम्बना है कि ऐसे जर्नलिस्टों को संगठित होकर और ऐसे शासन तंत्र के विरोध में आवाज़ उठाने की आवश्यकता है। सर तेलंगाना భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధమైన వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా మన తెలంగాణ ప్రాంతంలో ప్రారంభం చేశాము. ప్రారంభంలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క జర్నలిస్టుల యొక్క అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వము ఇందులో యొక్క ఆశ చూపించి అనేకమైన పనులు చేయించుకోవడం జరిగింది. కరోనా కాలంలో జర్నలిస్టులు చాలా యోగదానం చేశారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేకపోయింది. అయినప్పుడు కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ మనందరికీ కూడా అభినందనలు తెలియజేస్తుంది. కరోనా కాలంలో, కష్టకాలంలో ప్రజలందరికీ కూడా అనేక విషయాలను ముందుంచి వాళ్ళ యొక్క యోగదానం ఏతుందో దాన్ని ముందుకు తీసుకెళ్తాము. అలాగే వర్కింగ్ జర్నలిస్టులు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యల మీద తప్పకుండా మేము రాబోయే రోజుల్లో ఉద్యమం చేస్తాము. దానికి సంబంధించిన వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించిన భారతీయ మజ్దూర్ సంఘ్ ఎల్లవేళలా వాళ్ళ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా వెనుక ఉండి ముందుకు తీసుకెళ్తుందని తెలియజేస్తాం.